ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా మనం గైకొని ఉంటే గనుక, ఆయన మార్గాన్ని మనం అనుసరించినట్లయితే ఆయన మనకి శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తారు. మన సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆయన విస్తరింపజేస్తారు. గర్భఫలం లేని వారికి ఆయన గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము చేయవలసిన పని ఏంటంటే, ఆయన మార్గముల్ని మనం అనుసరించాలి, ఆయన ఉపదేశముని మనం గైకొనాలి. కాబట్టి మనందరము కూడా విమోచించబడడానికి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి మనకందరికీ కూడా సహాయం చేయనుగాక. మన సరిహద్దుల్ని ఆయన విశాలపరచడానికి, మనకి శాంతి సమాధానాన్ని ఆయన అనుగ్రహించడానికి మనకు దేవుడు సహాయం చేసి మనల్ని నడిపించునుగాక. మనం ఎల్లప్పుడూ కూడా నిత్య జీవంలో మనందరము కూడా ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి మనకి మంచి మార్గాన్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా.